రైట్, ఇదే అంశం పైన మాట్లాడదాం. మా క్రైమ్ కరెస్పాండెంట్ పవన్ కూడా అందుబాటులో ఉన్నారు. యా పవన్, సో అజిత్ పవార్ విమాన ప్రమాదం పైన ఈరోజు ఏఐబి ఒక ప్రకటన చేయడం జరిగింది, ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో పూర్తిగా కూడా బ్లాక్ బాక్స్ దగ్ధమైంది అని చెప్పేసి ఏఐబి ఇస్తున్నటువంటి రిపోర్ట్ కనిపిస్తుంది. బట్ అట్లాంటి పరిణామాలు ఉన్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో కాలిపోయింది, బ్లాక్ బాక్స్ ఏం కాలిపోదని చెప్పేసి ఈరోజు అజిత్ పవార్ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి అంశం. సో రాజకీయంగా ఇది ఎట్లా చూడొచ్చు పవన్? అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో ఇది మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారింది, అంతేకాకుండా పెద్ద అనుమానంగా మారింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడము ప్రమాదకరమా, లేకపోతే ఇదంతా కూడా కుట్రకోణమా అనే సంబంధించి కూడా పూర్తిగా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో చూస్తే మాత్రము ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి ఒక దర్యాప్తు సంస్థ. ఇందులో మాత్రము దీనికి సంబంధించి ఆ బ్లాక్ బాక్స్ పూర్తిగా వేడికి కాలిపోయింది అనేది మాత్రం ప్రధానంగా వాళ్ళు చెప్పడంతో ఇందులో మాత్రం చాలా కీలకమైన అనుమానాలు కూడా రేకెత్తున్నాయి. ఎందుకంటే బ్లాక్ బాక్స్ అనేది మాత్రము తీవ్ర వేడికి పూర్తిగా కాలిపోయిందని అసలు చెప్పడంతో దీని వెనక ఏముంది అనే దానిపైన కూడా దీనికి సంబంధించి పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించి మాత్రము అజిత్ పవార్ మరణం తొలుత ఆయన మేనల్లుడు రోహిత్ పవార్ కొంత అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి సిబిఐతో ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా దీనికి సంబంధించి అజిత్ పవార్ భార్య ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎం సునేత్ర పవార్ కూడా ముఖ్యమంత్రిని కలిసి దీనికి సంబంధించి సిబిఐ విచారణ చేయాలని చెప్పి కూడా కోరినట్టుగా దీనికి సంబంధించి మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఒక విమానం సంబంధించిన ఘటన అతి తక్కువ ఎత్తులోనే జరిగింది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదట దీనికి సంబంధించి విమాన ప్రమాదం జరిగిన తొలి గంటల్లోనే బెంగాల్ సీఎం మమతా సైతం కూడా దీనికి సంబంధించి పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ఏఐబి మాత్రం ఒక తాజా ప్రకటన కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా అనుమానాలు అంటే బ్లాక్ బాక్స్ పూర్తిగా కాకపోదు. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా సామర్థ్యం ఉంటుంది. అసలు ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎందుకు ఇలాంటి రిపోర్ట్ ఇచ్చిందనే దానిపైన కూడా పూర్తిగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఒక విమానం క్రాష్ అయినప్పుడు దీనికి సంబంధించి లోపల మాట్లాడుతున్న సంభాషణ అంతా కూడా బ్లాక్ బాక్స్ లో ఉంటుంది. అలాంటి బ్లాక్ బాక్స్ మాత్రము ఇప్పుడు పూర్తిగా కాలిపోయిందంటే దీని వెనక ఏం జరిగిందనే దానిపైన కూడా పూర్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క డిజిటల్ సైట్ డేటా రికార్డ్ చేసిన డిఎఫ్డిఆర్ నుంచి కూడా డేటాను విజయవంతంగా డౌన్లోడ్ చేయగలిగామని ఇప్పటికే మంత్రిత్వ శాఖ కూడా దీనికి సంబంధించి చెప్పిన నేపథ్యంలో విమానం ఎత్తు ఎంత పెద్ద ఎత్తున ఉంది, అంతేకాకుండా స్పీడ్ ఎంత ఉంది, ఈ యొక్క ఇంజన్ పరిణామాలకు సంబంధించి కావచ్చు, ఇదంతా కూడా ఎవరి తప్పిదమనే దానిపైన కూడా ప్రధానంగా ఇంకా చర్చనీయాంశంగా మారుతుంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఇంజన్ ఫెయిల్ అయిందా, లేకపోతే పైలట్ తప్పిదం ఉందా, లేకపోతే మెయింటెనెన్స్ లోపమా, లేకపోతే విమానంలో ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందా, ఇలాంటి ప్రతి ప్రమాదం వెనుక దీనికి సంబంధించి పలేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం సిబిఐతో పూర్తిగా దర్యాప్తు జరిపితే చాలా క్లారిటీగా వచ్చే అంటే సమాచారం కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రతి విమానం సంబంధించి ఇలా యాక్సిడెంట్ అయినప్పుడు బ్లాక్ బాక్స్ లో చాలా కీలకమైన సమాచారం ఉంటుంది. కానీ ఇప్పుడు అజిత్ పవార్ సంబంధించిన విమానం యొక్క యాక్సిడెంట్ తర్వాత ఎందుకు ఈ యొక్క బ్లాక్ బాక్స్ సంబంధించి బయటికి రావట్లేదు అనే దానిపైన కూడా పూర్తిగా దీని చుట్టే యొక్క రాజకీయం అంతా కూడా కొనసాగుతుంది. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.